మరి సర్టిఫికేట్ ఎట్లా తీసుకోవాలి? ఈ రోజున ఉన్న చట్టాల మేరకు 2 రకాల సర్టిఫికేట్స్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇండియా ఆర్గానిక్ మార్క్ అని ఒకటి ఉంటుంది. రెండోది పీజీఎస్ ఇండియా ఆర్గానిక్ మార్క్ అని ఉంటుంది. ఈ 2 వేరు వేరు సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులకు ఇచ్చే ఒక ప్రత్యేక గుర్తింపులు. ఫస్ట్ మనం మొదటి విషయానికి వచ్చినట్లయితే 1986లో ఒక చట్టం చేశారు. దాన్నే మనం ఎపెడా చట్టం అంటారు. అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ డెవలప్మెంట్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ యాక్ట్ పేరుతోటి అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ యాక్ట్ అని 1985లో చట్టం చేశారు. 86 నుంచి అమల్లోకి వచ్చింది. దీన్నే ఎపెడా చట్టం అని అంటాం. ఈ చట్టం కింద కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. దానికి లోబడి ఒక మార్క్ సర్టిఫికేషన్ జారీ చేయడం జరుగుతుంది. దీనికి అదనంగా 1937లో అగ్రికల్చర్ మార్కెటింగ్ అండ్ గ్రేడింగ్ చట్టం వచ్చింది. దాని కింద 88లో జనరల్ గ్రేడింగ్ రూల్స్ వచ్చాయి. 2017లో ఆర్గానిక్ వ్యవసాయానికి సంబంధించిన నియమ నిబంధనలు వచ్చినాయి. ఈ 4 చట్టాలకు లోబడి ఇప్పుడు నేను ప్రస్తావించిన ఎపెడా చట్టం, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ గ్రేడింగ్ చట్టం 1937, ఆ చట్టం కింద వచ్చిన 1986లో వచ్చిన నియమ నిబంధన 88లో వచ్చిన నియమాలు, 2017లో వచ్చిన నియమాలను అనుసరించి ఒక ప్రత్యేకమైన ప్రాసెస్ ప్రకారము ఈ ఇండియా అగ్రి మార్కెట్ ఇండియా ఆర్గానిక్ మార్క్ అని ఒక లోగో వేసుకోవడానికి అనుమతిస్తారు. దానికి దరఖాస్తు పెట్టుకోవాలి. నిర్ణీత రుసుము ఉంటుంది దాంట్లో. ఆ సర్టిఫికేట్ జారీ చేసేటప్పుడు ఎవరైతే ఈ ఆర్గానిక్ ఫుడ్స్ అమ్మదలుచుకుంటున్నారో అందులో కెమికల్ పర్సంటేజ్ ఎంత ఉంటుందని చెక్ చేస్తారు. ఆ చట్టంలో నిర్దేశించిన స్టాండర్డ్స్ కంటే తక్కువగా కెమికల్ ఉన్నట్లయితే, జీరో అసలు లేకుండానే ఉండాలి, ఆ చట్టం నిర్దేశించిన మినిమం మార్క్ దాటకుండా ఉన్నట్లయితే దీన్ని ఆర్గానిక్ ఉత్పత్తిగా లేదా సేంద్రియ ఉత్పత్తిగా మార్కెట్ చేసుకోవడానికి అనుమతిస్తారు. అట్లా అనుమతించిన వాటికి ఒక లోగోని ప్రింట్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు ఆ లోగోని చూసినట్లయితే ఇండియా ఆర్గానిక్ మార్క్ అని ఉంటుంది. ఆ లోగో ఉన్నట్లయితే దాన్ని ఆర్గానిక్ ప్రొడ్యూస్ కింద మార్కెట్లో అమ్ముకోవచ్చు. ఇది ఒక పద్ధతి.